హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సింపుల్ అండ్ సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఉప్మా అనగానే అందరికీ తెలిసిన విషయమేనా. 10 నిమిషాల్లో తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి కుక్కర్లోకి. 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇవి కాస్తంత ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నని తరుగును వేసుకోండి. 4 పచ్చిమిర్చి చిలుకలను కూడా వేసుకోండి ఫ్రెండ్స్. చిన్న అల్లం ముక్క తరుగు, ఒక రెబ్బ కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళను కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా కాస్తంత ఫ్రై అయిన తర్వాత 2 గ్లాసుల దాకా వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ 2 గ్లాసుల వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడగా కల్లుప్పును కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కల్లుప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎసరు అనేది మనకి బాగా మసల కాగాలి. వాటర్ అనేది బాగా మరుగుతున్నప్పుడు 1 గ్లాస్ దాకా రవ్వని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి 2 గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకున్నాం కనుక 1 గ్లాస్ దాకా రవ్వని వేసుకోండి. ఈ రవ్వ అనేది వేసేటప్పుడు పొయ్యిని సిమ్లో పెట్టుకుని వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఉప్మా అనేది మనకి ఉండలు కట్టకుండా చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత అనేది ఓపెన్ చేసి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రెషర్ అనేది తీయకపోతే ఉప్మా మాడిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఒకసారి కుక్కర్ మూత తీసుకుని చూసుకుందాం ఫ్రెండ్స్. ఉప్మా అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అన్నది. చాలా సూపర్గా మనకి ఉప్మా అనేది తయారైపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ అనేది ఎక్కడా లేకుండా ఉప్మా అనేది మనకి చక్కగా కుక్ అయింది. చాలా పొడి పొడిలాడుతూ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని ఉప్మా అనేది వేడివేడిగా ఉన్నప్పుడే తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.